మయామి ఓపెన్ 2024 పురుషుల డబుల్స్ టైటిల్ను ఏ జోడీ గెలుచుకుంది? మాథ్యూ ఎబ్డెన్ మరియు రోహన్ బోపన్న. గగన్ శక్తి వ్యాయామం ఎన్ని రోజుల పాటు నిర్వహించబడుతుంది? 10 రోజులు. కీప్ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ ద్వారా కర్ణాటక బ్యాంక్ ఎన్ని కోట్ల రూపాయలను సేకరించింది? 600 కోట్ల రూపాయలు. భారతదేశంలో క్రెడిట్ కార్డ్ వ్యాపారం ఎన్ని మిలియన్ డాలర్లు దాటింది? 100 మిలియన్ డాలర్లు. ఏటీపీ ర్యాంకింగ్ చరిత్రలో అత్యంత పురాతన ప్రపంచ నంబర్ 1 ఆటగాడు ఎవరు? నోవాక్ జోకోవిక్. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ WPL 2024 టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. పెప్సికో ఇండియా 1266 కోట్ల రూపాయలు పెట్టుబడిని ఏ నగరంలో ప్రకటించింది? ఉజ్జయిని.